రాను రాను ఏమవుతుందంటే జనాభా పెరిగిపోవడం, కాలేజీలు పెరిగిపోవడం, సీట్లు పెరిగిపోవడం, ఈ ఇండస్ట్రీస్ ఏమో అదే ప్యారల్గా అదే ప్రపోర్షన్గా పెరగకపోవడం. మనకి పెరగట్లేదు కదా. మెకానికల్ ఇండస్ట్రీస్ ఏమో మనకి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి అంతే ఉంది కదా. మనకేం పెద్ద ఏమొచ్చింది మెకానికల్ ఇండస్ట్రీ, ఈవెన్ ఎలక్ట్రికల్ కూడా పెద్ద మనకేం రాలేదు కదా. అందువల్ల ఏంటంటే సప్లై ఎక్కువైపోవడం వల్ల ఆ నెంబర్ ఆఫ్ అదే ఫిక్స్డ్ ఉండడం వల్ల ఐఐటీస్ ఒకప్పుడు 5 ఉంటే ఇప్పుడు 23 అయినాయి. ఎన్ఐటీస్ ఇప్పుడేమో ఒకప్పుడు 20 కూడా ఉండే కదా, ఇప్పుడు 35 అయిపోయినాయి. త్రిబుల్ ఐటీస్ ఒకప్పుడు ఇప్పుడు 22 త్రిబుల్ ఐటీస్ అయినాయి. ఈ యొక్క అదర్ కొన్ని మంచి మంచి కాలేజీలు కొన్ని వచ్చినాయి, ప్రైవేట్ కాలేజీలు. మొత్తం కలిపితే ఒక 70-80 కాలేజీలు పెరిగిపోయినాయి. మంచి కాలేజీలు అవి. ఇట్స్ నాట్ అంటే నేను చిన్న కాలేజీలు చెప్పట్లా. ఇది ఎప్పుడు కూడా మన ట్రెడిషనల్ బ్రాంచెస్ మన సిలబస్ అంతా 30 ఏళ్ళ క్రితం సిలబస్ మనం వాడుతున్నాం ఇప్పుడు. మరి సెకండ్ టైం వచ్చింది దీనికి. మనం ఎప్పుడైతే చదివాడో మెకానికల్ వాడు అదే టర్బైన్, అదే ఓల్డెన్ సిస్టంలో అదే సిస్టమ్ ఉంటుంది, లేకపోతేనేమో అదే సిలబస్, అదే ఫ్లూయిడ్ మెకానిక్స్, అదే ఇంకోటి కూడా చదువుతున్నాం మనం. ఇట్లా విడిగా చూస్తున్నాం మనం ఇప్పుడు దాకా కోర్ని, అంతే కదా. మెకానికల్ ఎలక్ట్రికల్ అలా చూస్తున్నాం మనం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మోడర్న్ టెక్నాలజీస్లోకి వెళ్ళడం వల్ల గత 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచే గోల్డెన్ టైం ఇది. ఎలా గోల్డెన్ టైం అయిందంటే మొత్తం అన్ని బ్రాంచెస్ ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. అసలు ఏ బ్రాంచ్ అన్న దానికి సంబంధమే లేదు అసలు. ఇప్పుడు అన్ని ఇంటిగ్రేట్ అయిపోతున్నాయి. అంటే ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ కోర్కి కనెక్టెడ్ ఉండేది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంది, టెస్లా కారు. అందులో అది డ్రైవర్లెస్ కార్ కదా. మెకానికల్ కాంపోనెంట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, చిప్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఎంఎల్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అందులో లేని టెక్నాలజీ ఏముంది, అందరూ ఉన్నారు దాంట్లో ఇంటిగ్రేటెడ్గా. స్పేస్ ఉంది, మొత్తం ఇంటిగ్రేట్ అయిపోద్ది. ఇప్పుడు క్వాంటంలో లేని ఏరియా లేదు. క్వాంటమ్ కెమిస్ట్రీ, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫైనాన్స్ నెక్స్ట్ చూడబోతాం మనం. ఏ ఫైనాన్స్ కాదు, క్వాంటమ్ ఫైనాన్స్. అట్లాగే మొత్తం హార్డ్వేర్ రిలేటెడ్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ థియరీ కానివ్వండి, సెన్సర్స్ కానీ, మొత్తం ఈవెన్ ఎర్త్ మెటీరియల్స్ కానీ, లేకపోతే రేర్ మెటీరియల్స్ సంబంధించిన ఏరియాస్కి సంబంధించిన వర్క్ చేయడం కానీ, డ్రగ్ డిస్కవరీ కెమిస్ట్రీకి సంబంధించి కానీ, మెడికల్ హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, అప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్ సిఎస్ కనెక్ట్ అవుద్ది. మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, కొత్త ఎక్విప్మెంట్స్ కానీ, లేకపోతేనేమో డిసీజ్ని డిటెక్ట్ చేయడానికి వచ్చిన టెక్నాలజీస్ కానీ, ఇదన్నీ కూడా ఈ మెడికల్ ఇండస్ట్రీకి కనెక్ట్ కాని ఫీల్డ్ ఫిజిక్సా, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ కదా, ప్రతి ఫీల్డ్ కనెక్ట్ అయిపోయింది కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఫోకస్డ్ డ్రివెన్ మార్కెట్లోకి వెళ్తున్నాం మనం. బ్రాంచ్ బేస్డ్ మార్కెట్ కాదు అసలు ఇది.